మావయ్య గారు, ఇదేంటి కస్తూరి చిన్ననాటి ఫోటోల్లో శ్రీనివాస్ ఒక మూలనెందుకున్నాడు, అది కూడా చిరిగిన దుస్తుల్లో? విక్రమ్, నువ్వు అడుగుతుంటే గుర్తుకొస్తోంది. కాలగమనంలో ఈ విషయం మేము పూర్తిగా మర్చిపోయాం. ఇప్పుడు నువ్వు అడిగేంత వరకు మాకు గుర్తు కూడా రాలేదు. శ్రీనివాస్ కస్తూరికి సొంత అన్నయ్య కాదు. తన జీవితంలో జరుగుతున్న ఈ అద్భుతాలను ఎలా జీర్ణించుకోవాలో అర్థం కాని విక్రమ్ సతమతమైపోతున్నాడు. ఇంతలో శ్రీనివాస్, చూడు విక్రమ్, నా చెల్లి సంతోషం కోసం ఈ డబ్బు, కంపెనీయే కాదు, అవసరమైతే నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తా. ఇక మొత్తం నీ చేతుల్లోనే ఉంది. శ్రీనివాస్ మరియు కస్తూరుల మధ్య ఉన్న ఈ బాండింగ్ మరియు ఆప్యాయతలు చూసి విక్రమ్కు గుండె బరువెక్కింది. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. విక్రమ్ మరియు కస్తూరుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. విక్రమ్ మొన్నటిదాకా తాను పనిచేసిన కంపెనీకి CEO అయ్యాడు. కస్తూరి ఫుల్ టైం గృహిణిగా మారింది. ఇలా వీరి వైవాహిక జీవితం చాలా హ్యాపీగా జరిగిపోతోంది. వీరి దాంపత్య జీవితానికి కానుకగా 4 సంవత్సరాల తర్వాత ఒక బాబు జన్మించాడు. ఇంటి దగ్గర మరియు ఆఫీసులో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పిల్లాడిని చూసిన ప్రతి ఒక్కరూ తన మేనమామైన శ్రీనివాస్ పోలికలతో పుట్టాడని, చాలా అదృష్టవంతుడని చెప్పుకొని మురిసిపోతున్నారు. కస్తూరి మరియు విక్రమ్ల పెద్దలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఇలా రోజులు గడిచిపోతుండగా అనుకోకుండా ఒకరోజు విక్రమ్ కస్తూరి యొక్క చిన్ననాటి ఫోటో ఆల్బమ్ చూస్తుండగా అతనికి ఒక డౌట్ వచ్చింది. తాను చూస్తున్న ప్రతి ఫోటోలో తన అన్నయ్య శ్రీనివాస్ మాసిన దుస్తులతో ఒక మూలన నిల్చొనుండడం విక్రమ్ గమనించాడు. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. వేరొక ఫోటోలో చూశాడు, అక్కడ కూడా అదే పరిస్థితి. విక్రమ్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కావడం లేదు. శ్రీనివాస్ ఎందుకని చిరిగిన దుస్తుల్లో పనిపిల్లాడిలా ఉన్నాడని, విషయమేంటో కనుక్కుందామని పక్క రూంలో ఉన్న తన మామయ్య దగ్గరికి వెళ్ళాడు. మామయ్య గారు, ఇదేంటి కస్తూరి చిన్ననాటి ఫోటోల్లో శ్రీనివాస్ ఒక మూలనెందుకున్నాడు, అది కూడా చిరిగిన దుస్తుల్లో? విక్రమ్, నువ్వు అడుగుతుంటే గుర్తుకొస్తోంది. కాలగమనంలో ఈ విషయం మేము పూర్తిగా మర్చిపోయాం. ఇప్పుడు నువ్వు అడిగేంత వరకు మాకు గుర్తు కూడా రాలేదు. శ్రీనివాస్ కస్తూరికి సొంత అన్నయ్య కాదు. ఒకప్పుడు మా ఇంట్లో పనిచేసిన గుమాస్తా వాళ్ళ అబ్బాయి. నాకు వారసులు లేకపోవడంతో మా కుటుంబానికి ఎంతో నమ్మకస్తుడైన గుమాస్తా గారి కొడుకుని మేము దత్తత తీసుకున్నాము. ఆ మాట వినిన విక్రమ్ గుండెల్లో ఒక అగ్నిపర్వతం బద్దలైంది. శ్రీనివాస్ కస్తూరికి సొంత అన్న కానప్పుడు నాకు పుట్టిన బిడ్డ మాత్రం అతని పోలికలతో ఎలా పుట్టాడు? విక్రమ్ మరియు కస్తూరులకు పుట్టిన బిడ్డ శ్రీనివాస్ పోలికతో ఎందుకున్నాడు? దీని వెనక ఉన్న మిస్టరీ ఏంటి? విక్రమ్కి తెలియకుండా తన వెనుక జరుగుతున్న కథ ఏంటి? తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్లో చూడండి. స్టే ట్యూన్డ్.